అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ రాగతి రమగారు రచించిన పావని పట్టుచీర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తాయారమ్మ వచ్చి కూతురు పెళ్ళంటూ పెళ్లి కార్డు చేతిలో పెట్టగానే గుండె గుభేల్ మంది కాంతమ్మకు. పావని వాళ్ళని కూడా పిలుస్తావా అని అడిగింది ఆతృతగా. ఆ మాటకి తాయారమ్మ నొసలెగరేసి, అదేంటొదినా అలా అంటున్నావు? మిమ్మల్ని పిలిచి వాళ్ళని పిలవకపోతే ఏం బాగుంటుంది? అసలు మన వీధి మొత్తాన్ని పిలుస్తున్నాను. అందరూ తొలక చెయ్యి వేసి పెళ్లి జరిపిస్తే అదే 10 లక్షలు అంది. గుండె బరువెక్కిన కాంతమ్మ చిరునవ్వు అరువు తెచ్చుకొని, ఓ అలాగే అంది. పావని వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి తాయారమ్మ వెళ్ళిపోయింది కాంతమ్మ గుండెల్లో గుబులొదిలేసి. అక్కడే సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న కనకారావు పేపర్ పక్కన పడేసి దీక్షగా భార్య ముఖంలోకి చూశాడు. ఆ పావని గురించైనా బెంగపడుతున్నావు అన్నాడు. అవునండి, ఈ పావని పెళ్ళన్న మాట వినగానే నా పట్టుచీర ఎత్తుకుపోతుందండి. ఏం చేయను అంది కాంతమ్మ బేలగా. బాగుంది, ఇవ్వకు. మొదట నువ్వే అలవాటు చేశావు. అవునండి, ఎరక్కుపోయి ఇచ్చాను, ఇరుక్కుపోయాను. ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదండి. కనకారావు ఆ మాటకి పక్కపక్క నవ్వాడు. నువ్వు ఎంతో గడుసు పిండానివి కదే, నీకు ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏముంది, ఇల్లు ఖాళీ చేయమంటుందనే నా బాధ. ఇంకో ఇల్లే దొరకదా మనకి? ఖాళీ చేసేద్దాం. ఖాళీ చేద్దాం. ఏం చెప్పొచ్చారండి? తక్కువ రేటుకి ఇంత విశాలమైన ఇల్లు దొరికి ఏడుస్తుందా ఏమన్నానా? నీకు అమ్మాయికి ఆఫీసులకు దగ్గర. కనీసం మన ఇల్లు కొనుక్కునే వరకైనా ఉండాలా వద్దా? ఏమీ ఆలోచించరు మీరు. అవును సుమి, నాది చాలా మట్టి బుర్రనే కాంతం. అయితే ఏం చేద్దాం? పావనిని ఎలా వదిలించుకుందాం? పాము చావకూడదు, కర్ర విరగకూడదు. పాదరసం లాంటి బుర్రనేది. ఆలోచించు కాంతం అన్నాడు కనకారావు. అదే పనిలో ఉన్నాను అంది కాంతమ్మ సాలోచనగా. ఆలోచించు, తక్కిన ఆడవాళ్లకి ఆదర్శంగా అన్నాడు కనకారావు నవ్వుతూ. తాయారమ్మ పెళ్లికాటు ఇచ్చి వెళ్లిపోయాక పావని బీరువ తలుపు తెరిచింది. ఎర్ర పట్టుచీర భక్కుమంది. ఆకుపచ్చ పట్టుచీర వెక్కిరించింది. నీలం పట్టుచీర నొసలెగరేసింది. వాటిని చూడగానే పావనికి చిరాకేసింది. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్లు ఎన్నోసార్లు కట్టుకుంది వీటిని. వేలు వేలు పోసి పట్టుచీరెందుకే దండగా అంటాడు భర్త. ఒకసారి తన గోడంతా వెళ్లబోసుకుంది తమ ఇంట్లో అద్దెకున్న కాంతమ్మ దగ్గర. అమ్మాయి, నా సింధూరం రంగు పట్టుచీర కట్టుకో. నేనెప్పుడు పట్టుచీరలు కొంటూనే ఉంటా అని నోరు జారింది కాంతమ్మ. అంతే, అది మొదలు ఏ పెళ్లికి వెళ్ళినా పార్టీకి పోయినా కాంతమ్మ అక్షయ పాత్ర అయి కూర్చుంది. పావని పట్టుచీర అరువు అడగడమో, ఆవిడ చీర ఇవ్వటం, అది కట్టుకుని వెళ్లటం, ఈ చీరలో చాలా బాగున్నావని అందరూ అనడం, పావని గర్వంతో మిడిసిపడుతూ ఇంటికి రావడం. నన్ను రక్షిస్తున్నావే పావని, ఇలాగే ఎవరినొకరిని కాకాపట్టి కట్టుకో, తీరిపోతుంది. నా జేబు ఖాళీ అవదు, నీ కోరిక తీరుతుంది అన్నాడు పావని భర్త. ఆ మాటకి పావని, చేతకాని మొగుడుంటే మరంతే సంగతి. అస్తమాను చీర అరువడిగితే కాంతమ్మ కసకసలాడిపోదు అంది. కసకస వెసవెస. కాంతమ్మ మనింట్లో అద్దెకుంది, ఇవ్వను పొమ్మనదు. ఎందుకంటే మనం ఖాళీ చేయమంటామేమోనని, లేదా అద్దె పెంచుతామేమోనని భయపడి చచ్చినట్లు ఇస్తుంది. నా దగ్గర డబ్బులు లేక కాదు, ఎందుకు వేస్ట్ అనే నా బాధ. నువ్వేం వర్రీ కాకు అన్నాడు పావని భర్త. ఆ మాటలు బలాన్నిచ్చాయి పావనికి. ఎక్కడికి పోతావు కాంతమ్మ, నా గుప్పెట్లో చిక్కుకున్న కాంతమ్మ అనుకుంటూ పావని మనసు ఉరకలు వేస్తోంది. ఆ మధ్య కాంతమ్మ కొనుక్కున్న పసుపు పట్టు చీర మీదే ఉంది పావని మనసంతా. ఆ చీర ఇప్పుడే వెళ్లి తెచ్చుకోకపోతే నాకు నిద్ర పట్టదండి అంది పావని. శుభస్య శీఘ్రం, పోయేదేముంది, వెళ్లి తెచ్చుకో అన్నాడు పావని భర్త. కాంతమ్మ కనకారావు కూతురు భోంచేసి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న వేళ సుడిగాలిలా ప్రవేశించింది పావని. కసినంత కంఠంలో మింగి, రారా పావని, నీకోసం ఎదురుచూస్తున్నా అంది. ఆంటీ, మీరోసారి ట్రండి అంది పావని. మనసులో తిట్లదండకం వల్లివేస్తూ లేచి పావని వద్దకు వెళ్ళింది కాంతమ్మ. ఏమిటి సంగతి? నాకు సిగ్గుగా ఆగింది పావని. చల్లకొచ్చి ముత్తదాయడం ఎందుకు చెప్పు పావని అంది కాంతమ్మ పళ్ళు నూరుకుంటూ. తాయారమ్మగారి పెళ్లికి మీ పసుపు పట్టు చీర నాకు ఒకసారి అరివివ్వరు? ఆయన కొని చావరు. ఏం చేయనాంటీ? దీనంగా అంది పావని మనసులో నవ్వుకుంటూ.
దీని కళ్ళు పసుపు పట్టుచీర మీద పడ్డాయన్నమాట. సొమ్మొకటిది సోకొకటిది. దీనికి కీలించి వాత పెట్టాలి, లాభం లేదు ఊరుకుంటుంటే అనుకుంటూ కాంతమ్మ వెళ్లి పట్టుచీర పట్టుకొనొచ్చి పావని చేతుల్లో పెట్టింది. ఎంత మంచివారాంటీ మీరు అంటూ పొగిడి పొగిడి వెళ్లిపోయింది పావని. వెళ్లేటప్పుడు మీ పట్టుచీర నేను కట్టుకున్నానన్నట్లుగా ఎవరికి చెప్పరుగా అని చెప్పి మరీ వెళ్ళింది. కాంతమ్మ ఆలోచనలో పడింది. బాబోయ్, మీ పట్టుచీర నాకొద్దు అంటూ పావని పారిపోయేలా చెయ్యాలి. అదే ఎలా? కాంతమ్మ ఆ రోజు నిద్రపోలేదు ఆలోచనతో. తన పట్టుచీరలన్నీ కట్టి కట్టి వదిలిపెడుతుంటే వెర్రిబాగుల దానిలా చూస్తూ ఊరుకోవాలా? సహించను, నేను సహించను కాక సహించను. అప్పుడే తలుక్కున మెరిసిందో సామెత బుర్రలో. పట్టుచీర ఎరువిచ్చి పీడ పట్టుకు తిరిగినట్టు అని ఎప్పుడూ తల్లి అంటుండేది. తన ఐడియా గురించి ఇంట్లో ఎవరికి చెప్పలేదు కాంతమ్మ. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజే తాయారమ్మ కూతురు పెళ్లి. పసుపు పట్టుచీరలో అప్సరసలా తయారైంది పావని. తట్టెడి పూలు తల్లో, మెళ్ళో హారం, చేతులకు గోరింటాకు, బంగారు గాజుల మధ్య పసుపు రంగు గాజులు, గల్లు గల్లుమంటూ పాదాలకు మువ్వల పట్టీలు, నుదుటి మీద పసుపు రంగు తలుకు బొట్టు, పెదవులకు లిప్స్టిక్. ఉదయం 9 అయింది. పావని, ఆమె భర్త తాయారమ్మ ఇంటికొచ్చారు. బంధువులతో కిటకిటలాడుతోంది ఇల్లు. పేరంటాళ్ల కొంతమంది పావని చీర అదిరిపోతోంది, ఎంత బాగున్నావో అన్నారు. గర్వంతో ఉప్పొంగిపోయింది పావని మనసు. పెళ్లికూతురి గదిలోకి వెళ్ళింది పావని. అక్కడ కూర్చుని ఉంది కాంతమ్మ. పావనిని చూడగానే లేచి దగ్గరగా వచ్చింది. పావని, పెళ్లికూతురి మీద అక్షింతలు వేయి అన్నారు ఎవరో. మరొక ఆవిడ పావని చేతిలో అక్షింతలు పెట్టింది. కాంతమ్మ కొంచెం గట్టిగానే, పావని, చీర జాగ్రత్త, పసుపోవి ముట్టుకోకు, చీరకు మరకలవగలవు అంది. అయ్యో కాంతమ్మగారు, చీరకు జాగ్రత్తలు చెబుతున్నారే అంది ఒక ఆమె. పావని కొంచెం గతుక్కుమన్నా పట్టించుకోకుండా కూర్చుంది. అక్కడ కాఫీలు టిఫిన్లు అవుతున్నాయి పదండి అంది తాయారమ్మ వచ్చి. అందరితో పాటు పావని కూడా డాబా మీదకు వచ్చింది. అక్కడంతా టిఫిన్లు లాగిస్తున్నారు. పావని ఇడ్లీలు సాంబారు పోయించుకొని తింటుంటే కాంతమ్మ గబగబా వచ్చి, చీర జాగ్రత్తమ్మ పావని, సాంబారు మరకలు పడేను అంది. ఆ మాటకు అక్కడున్న పేరెంటాళ్లు తిరిగి తిరిగి చూశారు పావనిని. చీర తనది కాదని పోల్చేశారేమోనని సిగ్గు కలిగింది పావనికి. ఇంతలో ఎవరో గులాబ్జాం ప్లేట్ పావని చేతిలో పెట్టారు. అది గమనించిన కాంతమ్మ దగ్గరగా వచ్చి అంది, అది తినకు, పాకమంతా చీర మీద ఒలుకుతుంది, ఇటివ్వు అంటూ గులాబ్జాం ప్లేటు లాక్కుంది. అది గమనించిన ప్లీడర్ గారి భార్య, నీ చీర పాడవుతే ఈ కాంతమ్మ గారికెందుకు అంత ఆతృత, విడ్డూరం కాకపోతేనో అంది. అదే తెలియడం లేదు, నీరసంగా అంది పావని. పావనికి కాంతమ్మను చూస్తుంటే నరికి పోగులు పెట్టాలన్నంత కసి కలుగుతూ ఉంది. గబగబా వెళ్లి మరో గులాబ్జాం ప్లేట్ తెచ్చుకొని తింటుంటే కాంతమ్మ చరచరా దగ్గరకొచ్చి, తింటే తిన్నావు గాని చీర జాగ్రత్త, చీర జాగ్రత్తే అంటూ హెచ్చరించింది. తిన్నాక చెయ్యి కడుక్కుంటూ ఉంటే కాంతమ్మ వచ్చి, చెయ్యి చీరకు తుడుచుకోవద్దు, నువ్వు రుమాలు తెచ్చినట్టు లేవు, ఇదిగో నా రుమాలతో తుడుచుకో చెయ్యి. కాంతమ్మ రుమాలు అందించింది. తెల్లముఖంతో రుమాలు అందుకుంది పావని. నీ చీర ఎంత పావని? ప్లీడర్ గారి భార్య దగ్గరగా చేరి అడిగింది. 5,000 గర్వంగా చెప్పింది పావని. అందుకేనమ్మా చీరకు జాగ్రత్తలు చెబుతున్నాను అంది అక్కడే ఉన్న కాంతమ్మ. నా చీర 5,000, మరి నాకు చెప్పరేం జాగ్రత్తలు అంటూ పావనిని చూసి నవ్వింది ప్లీడర్ గారి భార్య. ఆ మాటకు కళ్ళు తిరిగినట్లయింది పావనికి. అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది. భర్త టీ త్రాగుతూ ఉండటం గమనించి టీ కప్పుతో సహా అక్కడకు చేరింది పావని. ఏం అదోలా ఉన్నావ్ అడిగాడు ఆమె భర్త. తర్వాత చెప్తాను. ఇంతలో వాళ్ళ దగ్గరకు గబగబా వచ్చింది కాంతమ్మ. పావని, టీ చుక్కలు పడేను, చీర ఖరాబవుతుంది జాగ్రత్తమ్మా. ఆ మాటలతో పావని భర్త ముఖం మాడిపోయింది. అసలు విషయం అర్థమైంది. ఇంతవరకు జరుగుతున్న భాగోతం ఇదా? నిన్ను ఏడిపిస్తూ ఉంది కదూ? అవును. మరెందుకు కట్టుకున్నావు? గతి లేక. చొరచొరా చూసి చరచరా అక్కడ్నుంచి వెళ్లిపోయింది పావని. ఇంతలో ప్లీడర్ గారి భార్య పిలిస్తే ఇద్దరు పెరట్లోకి వెళ్లారు. అక్కడ గాడి పొయ్యల మీద పదార్థాలు గుబగుబా ఉడుకుతున్నాయి. అంతలో తాయారమ్మ వచ్చి, పావని, మీరిద్దరూ కాస్త ఆ లడ్డూలు లెక్క పెట్టండి అంది. కాంతమ్మ పీట పట్టుకొని పరుగు పరుగున వచ్చింది. పావని, ఈ పీట మీద కూర్చుని లెక్కపెట్టు లడ్డూలు, లేకపోతే చీర మాసిపోతుంది అంది. అదేంటండి కాంతమ్మగారు, పావని పట్టుచీరంటే మీకెందుకంత ప్రేమ
అడిగింది ప్లీడర్ గారి భార్య నవ్వు ఆపుకుంటూ. వాళ్ళింట్లో అద్దెకున్నాను కదా అందుకు అంది కాంతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ. పావని కసగసగా కాంతమ్మ వైపు చూసి రివ్వున అక్కడి నుంచి వెళ్లిపోయింది. 1 గంటకు భోజనాలు మొదలయ్యాయి. 2 సార్లు ప్రయత్నించినా భోజనాల దగ్గర సీట్లు దొరకలేదు పావనికి భర్తకి. 3వ బంతిలో కూర్చున్నారు ఇద్దరు. వడ్డింపులు జరుగుతున్నాయి. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న పావని వద్దకు వచ్చి వాలింది కాంతమ్మ. పావని, జాగ్రత్తరా, పులుసులు అవి చీర మీద పడేను అంది. లీడర్ గారి భార్య పావని పట్టుచీరను చూపిస్తూ ఎవరితోనో ఏదో అంటోంది. పావనికి మతి పోయినట్లయింది. భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి వెళ్తుంటే కాంతమ్మ చరచరా దగ్గరకొచ్చింది. పావని, కాస్త కుచ్చెళ్ళు ఎత్తి పట్టుకుని వెళ్ళమ్మా, బురద అంటుకుంటుంది అంది. పావని దిమ్మెరపోయింది. పేరంటాళ్ల గుడ్లగోబ చూపులు గుచ్చేస్తున్నాయి. చెయ్యి కడుక్కొనొచ్చి కిల్లి తీసుకుని వెళ్లబోతూ ఉంటే, జాగ్రత్త, కిల్లి నములుతున్నప్పుడు పొరపాటును చీర మీద పడొచ్చు, చీర ఖరాబు కాగలదు అంది కాంతమ్మ దగ్గరగా వచ్చి. లీడర్ గారి భార్య ఫఖాలు మంది. పావనికి తల తిరిగిపోయింది. ఏవండి, ఇంటికి పోదాం పదండి అంది భర్తతో. అప్పుడే ఈ చీరను విప్పి పారేయాలి, అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. ఇద్దరూ వీధిలోకి వచ్చేటప్పటికి కాంతమ్మ గొడుగు పుచ్చుకొని పరుగు పరుగున వచ్చింది. అమ్మాయి పావని, ఆకాశం నిండా మబ్బులేసింది, కీడించి మేలంచమన్నారు పెద్దలు. చీర తడిసిపోయిన జాగ్రత్తమ్మా, ఈ గొడుగు వేసుకుని వెళ్ళండి. పావని గొడుగు తీసుకుని భారంగా అడుగులు వేసింది. ఇంటికి రాగానే చీర విప్పి విసిరి కొట్టింది పావని. అదేంటి పావని అన్నాడు భర్త. పరుల సొమ్ము బరువు చేటని ఈ రోజే తెలుసుకున్నాను. జన్మలో కాంతమ్మని చీర అడగకుండా గుణపాఠం నేర్పింది. అలాగా? అలాగా ఎలాగా కాదు. మీతో పట్టుచీర కొనిపించుకోకపోతే నా పేరు పావనే కాదు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దలు, తెలుసా అంది పావని తెలివిగా. ఆ మాటలతో తెల్లముఖం వేశాడు పావని భర్త. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.